అమ్మ కడుపులో నుండి అందమైన జీవితాన్ని పులికేకతో ఒడిసి పట్టుకున్న ప్రతి బిడ్డ ఓ విజేత. చిక్కిన ప్రతి వస్తువును పిడికిళ్లతో ఒడిసి పట్టుకునే ప్రతి చిన్నారి అవకాశాల్ని అందిపుచ్చుకోవడం అలవర్చుకున్న అద్భుత విజేత. అయితే ఇది ఎవరు, ఎవరికి, ఎలా నేర్పారు? కాలంతో పోటీ పడటం, వెల్లికిలా పడుకోడ నుండి బోర్లా పడటం, తప్పటడుగులు వేస్తూ ముందుకు సాగడం, ప్రతి అడుగు ఆలంబనగా విశాల విశ్వాన్ని జయించేందుకు ముందుకు పరిగెడతాడు, విజయాలు సాధిస్తూనే ఉంటాడు. రసజ్ఞులకు, సంగీత సామ్రాజ్ఞులకు సుస్వాగతం. నేటి మన విజేత ఒక సత్ సాంప్రదాయ కీర్తన, భక్తిభావ సామ్రాజ్య సంకీర్తన, ముక్తి త్రోవ చూపే ఆధ్యాత్మిక గీతాలాపన, సదాశయ జీవన భావన, అన్నమయ్య పదలహరులకే అంకితమైన జీవన శోధన. ఆమె సంకీర్తన సత్కర్మ నినాదంతో అన్నమయ్య సంకీర్తనలను విశ్వవ్యాప్త ప్రచారం చేస్తున్న కొండవీటి జ్యోతిర్మయి. శ్రీమతి కొండవీటి జ్యోతిర్మయి 1977 జనవరి 14వ తేదీన కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో నర్రా ప్రసాదరావు వరలక్ష్మి దంపతులకు ఇరువురి సంతానంలో పెద్దబిడ్డగా జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం తణుకు, విశాఖపట్టణాల్లోనూ, ఉన్నత విద్యాభ్యాసం తిరుపతిలోనూ కొనసాగింది. ఎంఏ ఫిలాసఫీ, ఎంఏ మ్యూజిక్, డీసీఏ ఇన్ కంప్యూటర్స్, టీచర్ ట్రైనింగ్ కోర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ కోర్సులు చదువుకున్నారు. 1995 నుండి 97 వరకు టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ తిరుపతిలో అన్నమాచార్య సంకీర్తనలు మరియు సాహిత్యం పైన రీసెర్చ్ స్కాలర్గా పనిచేశారు. 7వ ఏట నుండే సంగీత విద్యకు శ్రీకారం చుట్టిన జ్యోతిర్మయి చిన్ననాటి నుండి రేడియో కార్యక్రమాలకు యాంకర్గా, బాల గాయకురాలిగా, బెస్ట్ స్టూడెంట్గా ప్రశంసలు పొందారు. డాక్టర్ మైథిలి, పుదుక్కోటె కృష్ణమూర్తి, డాక్టర్ నూకల చినసత్యనారాయణ, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాదుల వద్ద సంగీతం, సంకీర్తనల శిక్షణ పొందారు. 2001లో అన్నమయ్య కళాపీఠం, 2003లో కొండవీటి జ్యోతిర్మయి ఇంటర్నేషనల్ ట్రస్టును స్థాపించారు. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా సంకీర్తాలాపన, శిక్షణ కార్యక్రమాలు, ప్రకృతి, జంతు సంరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంధులైన బాలబాలికల కోసం బ్రెయిలీ లిపిలో రామాయణం, భారతం, భాగవతం, బైబిల్, ఖురాన్ మొదలగు 10 గ్రంథాలను రూపొందించి అంధుల దగ్గరికి వెళ్లే ఓ హైటెక్ మొబైల్ గ్రంథాలయాన్ని కూడా నిర్వహిస్తున్నారు. అన్నమయ్య దివ్యశక్తి సంకీర్తనలు, సప్త సంకీర్తనలు, అన్నమయ్య సూక్తులు, సామెతలు, అన్నమయ్య పూలరథం, అన్నమయ్య భజనలు మొదలగు పుస్తకాలు, 16 ఆడియో ఆల్బమ్స్ విడుదల చేశారు. అన్నమయ్య సంకీర్తన ప్రచురణలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. స్కూలు, కాలేజీలో, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక ఉత్తమ బహుమతులే కాక అమెరికా దేశపు ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్, అమెరికన్ అవార్డ్ ఆఫ్ రికగ్నిషన్, కువైట్ వారి స్పిరిట్ ఆఫ్ సర్వీస్ అవార్డ్, అంబాసిడర్ ఆఫ్ హార్మనీ వంటి అంతర్జాతీయ అవార్డులు పొందారు. జ్యోతిర్మయి గారి భర్త శ్రీ చలపతిరావు. వీరికి 2 పాపలు, చరిత, సంకీర్తన. సంకీర్తన సత్కర్మ నినాదంతో శ్రీ వెంకటేశుని చరణార విందాలకు నిత్య సంగీతహారతి పడుతున్న కొండవీటి జ్యోతిర్మయి గారితో పదండి సద్గోష్ఠి జరుపుదాం. జ్యోతిర్మయి గారు, మా విజేత ప్రోగ్రాంకి స్వాగతం. మీరు ఒక ప్రఖ్యాత గాయనిగా ఈరోజు దేశ విదేశాల్లో ఎంతో పేరు సంపాదించుకున్నారు. అసలు ఈ సంగీతం పట్ల మీరు ఎలా ఆకర్షించబడ్డారు? చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకోవటం ఒక మంచి పరిణామం కూడా. ఎందుకంటే ఇంట్లో అలాంటి వాతావరణం ఉండడం ఒక ముఖ్యమైన ఇది. అటు తర్వాత మామూలుగా శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న వాళ్ళు ఒక లైట్ మ్యూజిక్ నేర్చుకోవడం, లేకపోతే చిన్న భక్తి సంగీతం నేర్చుకుని అలా స్టాండర్డ్ అవ్వడం అనేది నార్మల్గా జరగదు. ఇక్కడ జరిగింది ఏమిటంటే సంగీతం కేవలం ఒక పండితుడికి అర్థమయ్యేదో, లేకపోతే పండిత వర్గాన్ని మెప్పించేదో కాకూడదు. తప్పనిసరిగా ఇది అందరికీ ఉపయోగపడేదిగా ఉండాలి. అంటే పామరుడు కూడా ఈ మాటని కానీ పాటని కానీ అర్థం చేసుకునేటువంటి స్థితి ఉండాలి అనేటువంటి నేపథ్యంలో కర్ణాటక సంగీతాన్ని అభ్యసించిన తర్వాత నేను అన్నమాచార్య వారి సంకీర్తన ప్రత్యేకంగా తీసుకుని దాంట్లో సంగీతము, సాహిత్యం పట్ల శ్రద్ధతో, అంటే ఆ శ్రద్ధ కూడా ఎలా డెవలప్ అయిందంటే
అన్నమాచార్యుల వారి కీర్తనలు నేను తందనా నాహి అనే కీర్తన విన్నాను. అలా ఎన్నో కీర్తనలు, అదొకటే కాదు, ఎన్నో భక్తితో కూడినటువంటి శృంగార పదాలను విన్నాను, అధ్యాత్మ సంకీర్తనలు విన్నాను. ఇవన్నీ విన్న తర్వాత నాకేమనిపించిందంటే, ఇప్పుడు మనందరికీ టైం ఉండేది చాలా తక్కువ. ఈ టైం ఉండే తక్కువ సమయంలో మనం ఎక్కువగా విస్తారంగా ఒక మంచి మెసేజ్ని ఇవ్వాలి అంటే ఈ పదం చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది అనేటువంటి మంచి ఆలోచన. ఈ ఆలోచనకి ఒక మంచి సాకారం ఏమైందంటే అన్నమాచార్యుల వారి సంకీర్తన నాకు తటస్థపడటం. ఈ పదంతో మనం తప్పనిసరిగా ఒక మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాలు చేయవచ్చు. ఎందుకంటే ఆ రోజే అన్నమాచార్యుల వారు ఒక కుల వివక్షత గురించి కానీ ధనిక పేద వర్గాన్ని గురించి కానీ డిస్క్రైబ్ చేసినప్పుడు డెఫినెట్గా మనం చేస్తున్నటువంటి ఈ సోషల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ డెఫినెట్లీ రిఫ్లెక్ట్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ సంగీత సాహిత్యాలు అని అనిపించింది. అంటే సంగీతం నేర్చుకునేటప్పుడు చిన్నప్పుడు మనం రకరకాల కీర్తనలు నేర్చుకుంటాం. అలా మీరు నేర్చుకుంటూ కేవలం అన్నమాచార్య కీర్తనల దగ్గర స్థిరపడిపోవటానికి, అంటే ఇవే అన్నమాచార్య కీర్తనలనే మనం పాడాలి అని అనుకోవటానికి అలా మలుపు తిప్పిన కారణాలు కానీ సంఘటనలు కానీ ఏమైనా ఉన్నాయా? తప్పకుండా ఉందండి. అన్నమాచార్యుల వారి కీర్తనలో మనం చూస్తే కడుపెంత తాకుడుచు గుడుపెంత దీనికని బాలమురళి గారు పాడినటువంటి పాట ఆయన ట్యూన్ చేసింది. అలా ఎన్నో కీర్తనలు స్ఫూర్తిదాయకంగా ఒక మెసేజ్ ఓరియంటేషన్స్తో మనకి నిరంతరం కనిపిస్తూ ఉన్నాయి. అన్నమాచార్యుల వారు చెప్పనటువంటి అంశం లేదు పాటలో, ఆయన పదంలో అసలు చెప్పనటువంటి విషయమే లేదనమాట. ఆ వర్డ్స్ని తీసుకుని నేను తప్పకుండా నేను చిన్నప్పటి నుంచి కూడా సర్వీస్ యాక్టివిటీస్ చేసేదాన్నండి. ముఖ్యంగా అది కూడా నాకు ఒక ప్రేరణ. ఐ క్యాంప్స్ నిర్వహించడం, తర్వాత అందులో కోసం క్యాంప్స్ నిర్వహించడం, ఇలాంటివన్నీ కాలేజ్ డేస్ నుంచి చేస్తూ వచ్చేదాన్ని. సో దాట్ ఈస్ ఆల్సో అన్ యాడెడ్ క్వాలిఫికేషన్ ఫర్ మీ అని అనుకుంటాను. అప్పుడేమైందంటే అన్నమాచార్యుల వారి కీర్తన తటస్థపడి ఇది సోషల్ రిఫార్మ్గా డెఫినెట్గా వెళ్ళాలి. ఈ థాట్స్ అన్నీ కూడా అన్నమాచార్యుల వారు ఏదైతే ఆశించారో ఆయన సంకీర్తనలో అది నిజంగా ప్రాక్టికల్గా ఉండగలగాలి. అప్పుడే ఈ సంగీతానికి ఈ సాహిత్యానికి సార్థకత అని అనిపించి నాన్నగారిని నేను అడగడం జరిగింది. నాకు మెడిసిన్లో సీట్ వచ్చినా కూడా వెంటనే నాన్నగారు సంగీతం నేర్పిస్తూ ఈ అన్నమాచార్యుల వారి కీర్తన స్పెషలైజ్ చేస్తున్నటువంటి ఆ టైంలో నీ ఇష్టం అమ్మ, అది నీకు మెప్పు అనిపించేది, బాగున్నదని అనిపించేది అని చెప్పని నాకు ఒక గొప్పదైన ఫ్రీడమ్ ఇచ్చారు. ఇప్పుడు పిల్లల్లాగా నువ్వు డాక్టరే అవ్వాలి, నువ్వు ఇంజనీర్ అవ్వాలి అనేటువంటి నిబంధన ఏమీ నాకు పెట్టలేదు ఆ రోజు. మరి ఒక డాక్టర్ సీట్ వస్తే ఏ పేరెంట్ కూడా నువ్వు సంగీతం నేర్చుకోమని ప్రోత్సహించరు. అలాంటిది నాన్నగారు ఎంతో చాలా గొప్పదైన మనసు అని చెప్పాలో, లేకపోతే సంగీతం పట్ల అభిలాష అని చెప్పాలో, అందువల్ల నన్ను ఎంకరేజ్ చేసి దెన్ నీకు ఏది ఇష్టమైతే అది చేయమని చెప్పి అప్పుడు నేను ఐ కేమ్ టు అన్నమాచార్య సంకీర్తన ట్రైనింగ్, ఆ సాహిత్యం సంగీతం నేర్చుకోవటం అప్పుడు జరిగిందనమాట. అంటే సంకీర్తన విన్నటువంటి ఆ స్ఫూర్తి నన్ను ఈ మెడిసిన్ సీట్ వదులుకునేటట్టుగా చేసింది. అట్లాగే నాన్నగారి ప్రోత్సాహం కూడా అలా చేసింది. ఈరోజు అన్నమాచార్య కీర్తనలు పాడేవాళ్ళు మన రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. అంటే మీలాగా బాగా పేరు సంపాదించి విజయం సాధించిన ఒక 5-6 గాయకుల్లో మీరు వాళ్ళకంటే ఏ విధంగా డిఫరెంట్గా ఉండగలుగుతారు? మీ ప్రత్యేకతలు ఏంటి? నా ప్రత్యేకత ఏమిటి అనే కంటే కూడా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఒక చిన్న అవకాశం ఏమిటంటే సంగీతంలో ఉన్నటువంటి ఆ పదంలో ఉన్నటువంటి విషయాల్ని అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తన ఎలా అయితే చేస్తున్నావో సత్కర్మ కూడా అలాగే చేయాలి అని చెప్పటం. అంటే నాణానికి బొమ్మ బొరుసు ఎలా ఇంపార్టెంటో మనిషి జీవితంలో కూడా భక్తి ఎంత ఇంపార్టెంటో, పాట ఎంత ఇంపార్టెంటో, సంగీతం ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ మానవ సేవ. ఈ మానవ లేకుండా నువ్వు ఎంత సంగీతాన్ని పాడినా, ఎంత గొప్ప విద్వాంసుడమైనా అది వృధా. అందువల్ల నాకు కలిగినటువంటి చిన్న మేధస్సులో, నాకు కలిగినటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి చిన్న అవకాశంలో నేను సంకీర్తన సత్కర్మ అనే నినాదంతో ముందుకు వెళ్తూ ఈ నినాదాన్ని ప్రాక్టికల్గా నేను చేస్తూ అందరితో చేయించాలనేటువంటి అభిలాష, దాన్ని ఏమంటారు, తృష్ణ, ఆశ అన్నమాట. నేను చేస్తున్నాను, అన్నమాచార్యుల వారు ఇలా చెప్పారు, మీరు తప్పకుండా ఇలా చెయ్యండి, మనం పాడితే మాత్రం సరిపోదు, దీన్ని మనం ప్రాక్టికల్గా పెట్టాలి అనే నేపథ్యంలో
నాకు కలిగినటువంటి చిన్న ఆలోచనలో సంకీర్తన సత్కర్మ అంటే సంకీర్తన ఎక్కడ జరుగుతుందో, సంకీర్తన ఎవరైతే పాడతారో, ఎవరైతే వింటారో, ఎవరైతే చదువుతారో వారందరూ కూడా సత్కర్మ చెయ్యాలి, సేవా కార్యక్రమం చెయ్యాలి. సేవా కార్యక్రమం ద్వారానే మనం నిజమైనటువంటి మంచి సమాజాన్ని స్థాపించగలం, మంచి మనసుల్ని డెవలప్ చేయగలం. కలుషితమైన మనసు లేకుండా ఉంటుంది సంకీర్తన వింటే అంటాం కదా. కానీ సంకీర్తన వింటే కలుషితం అవ్వకుండా బాగుంది, వెరీ గుడ్. కానీ ద నెక్స్ట్ స్టెప్ ఏంటి? యూ హ్యావ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ వెల్ఫేర్ టు ద సొసైటీ. అంటే మీరు చెప్పే సత్కర్మని సేవా కార్యక్రమాలు చెయ్యాలి, ప్రతి ఒక్కరూ చెయ్యాలి. సంకీర్తన ఎవరైతే పాడుతున్నారో వారందరూ కూడా సత్కర్మ దాన్ని మలుచుకుని ఆయన చెప్పినటువంటి మెసేజ్, అది అన్నమాచార్యుల వారు చెప్పినటువంటి మెసేజ్ ఏదైతే ఉందో అది మనం అందరం కూడా ఆచరణలో చూపించాలి. అప్పుడు మన సమాజ స్థాపన ఇంకొకటి జరుగుతాయి. మీరు ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా అంధులకి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా రామాయణం, భారతం, భాగవతం, ఖురాన్, బైబిల్ ఇవన్నీ కూడా బ్రెయిలీలో అనువదించి ఎంతో సహాయాన్ని వాళ్ళకి అందిస్తున్నారు. నిజంగా ఈ దిశలో పనిచేయటానికి లేకపోతే అందులకి మన సాహిత్యాన్ని కానీ మన పురాణాలని కానీ అందివ్వాలి అన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? దీని వెనక ఏమైనా కారణం ఉందా? తప్పకుండా ఉందండి. అది అన్నమాచార్యుల వారి స్ఫూర్తి అనమాట. మనందరికీ తెలుసు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ అన్నమాచార్యుల వారు మూర్ఖదేవోభవ అన్నారు. అంటే మూర్ఖులు అంటే మనం చేస్తున్నటువంటి చిన్న పనుల్లో మన వాళ్ళందరూ తిడుతూ ఉంటారు మూర్ఖుడా అని. అది కాదు. అంటే శరీరంలో ఏ అవయవం అయితే లోపం ఉంటుందో, మెంటల్గా, ఫిజికల్గా ఏదైతే లోపంగా ఉంటుందో దాన్ని ఎవరో ఎత్తి చూపకుండా దాన్ని మనం ఎలా ఈ సంకీర్తన ద్వారా జాగ్రత్త చేయాలి, దీన్ని ఎలా సంస్కరణ చేయాలి అనే నేపథ్యంలో అన్నమాచార్యుల వారు అడవిలో ప్రయాణిస్తూ ఉండగా ఒక పిచ్చివాడు ఏమీ బట్టలు లేకుండా తిరుగుతూ ఏం చేయాలో తోచక అతనికి మేధస్సు లేక ఉంటే అన్నమాచార్యుల వారు అతన్ని చూస్తాడు. చూసి ఈ పిచ్చివాడిని సంస్కరించగలిగేటువంటి శక్తి నా సంకీర్తనకి ఉంటే గనక తప్పకుండా వీడు మంచివాడవుతాడు అనేటువంటి దీంతో గొప్పదైన భక్తి భావన, సరెండరెన్స్ టువర్డ్స్ లార్డ్ వెంకటేశ్వర ఇవన్నీ కూడా దీంతో ఉండి అన్నమాచార్యుల వారు ఏం చేశారు, సంకీర్తనతో ఆ పిచ్చివాడిని సంస్కరిస్తాడు. అంటే మెంటల్గా ఉండేటువంటి ఒక రిటార్డేషన్తో, ది కంప్లీట్ రిటార్డేషన్, మైండే లేకపోతే ఏమీ లేదు కదా, అలాంటి రిటార్డేషన్ని ఈ సంకీర్తన సంస్కరించింది. ఆ స్ఫూర్తితో, ఆ కథ స్ఫూర్తితో నేనేం చేశానంటే తప్పకుండా ఇప్పుడు కావాల్సినటువంటి, ఇప్పుడు కలిగినటువంటి ఆధునిక సంపద ఏదైతే ఉందో అది లూయి బ్రెయిల్ మనకి ఎలా అయితే ఆ బ్రెయిల్ లాంగ్వేజ్ని మనకి ఇచ్చాడు, దాన్ని తప్పకుండా పిల్లలందరికీ కూడా అన్ని యాంగిల్స్లో, ఒక అన్నమాచార్య కీర్తన ఏంటి, ఒక రామాయణం ఏంటి, భారతం ఏంటి, భాగవతం ఏంటి, ఇంకొకటి ఏంటి, బైబిల్ ఏంటి, ఖురాన్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉండాలి. మనకి బోల్డ్ లైబ్రరీస్ ఉన్నాయి, వాళ్ళకి ఎటువంటి లైబ్రరీ లేదు. అలాంటిది మనం ప్రొవైడ్ చేయాలి అనేటువంటి ఆ స్ఫూర్తి నాకు ఒక పెద్ద ఎనర్జీ అండి. అది నాకు చాలా తృప్తినిచ్చినటువంటి వర్క్ కూడా. ఇవన్నీ పుస్తకాలు చేసిన తర్వాత ఈ మొబైల్ బ్రెయిల్ వ్యాన్ కూడా చేయటం నిజంగా ఒకలాంటి తన్మయత్వం, ఒకలాంటి తృప్తి ఇవన్నీ నాకు కలిగాయి అన్నమాట. అన్నమాచార్య కీర్తనలో మీకు ఇష్టమైంది ఏదన్నా మాకు ఒక చరణం పాడి వినిపించగలరా? తప్పకుండానండి. అన్నమాచార్యుల వారి గొప్పదైన సూక్తి కూడా ఇది. అందరం కూడా ఆచరించి, అందరికీ తెలిసి మనందరం కూడా నిత్యం ప్రతి ఒక్కరి నోట్లోంచి నానుతూ ఉండేదే. అన్నమాచార్యుల వారు అంటారు, త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. 1 కోటి గుణితం బగు మార్గములుండగా ప్రయాస పడనేలా. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. ఈ కీర్తనలో అన్నమాచార్యుల వారు
ఎన్ని పనుల్ని మనం త్రికరణ శుద్ధిగా చేస్తే లోకం మెచ్చుతుంది, ప్రజలు మెచ్చుతారు, భగవంతుడు మెచ్చుతాడు అని చెప్పడంలో యజ్ఞాలు, పంచమహాయజ్ఞాల గురించి చెప్తాడు ఈ కీర్తనలో. అంటే కేవలం మనం చేస్తున్నటువంటి ఒక పని మాత్రమే కాదు, అందులో నిగూఢంగా ఉండేటువంటి ఆధ్యాత్మ పనులు కూడా కొన్ని ఉన్నాయి. అదేమిటయ్యా అంటే దేవయజ్ఞం, పితృయజ్ఞం, మానుష యజ్ఞం, ఋషి యజ్ఞం, ఈ పంచయజ్ఞాలు ఉన్నవి చూసినా ఇవన్నిటినీ కూడా త్రికరణ శుద్ధిగా చేస్తే ఇదంతా కూడా భగవంతుడు మెచ్చుతుంది, ప్రజలు మెచ్చేదవుతుంది అని చెప్పే దాంట్లో మనకు ఆధ్యాత్మికత మాత్రమే కనిపించడం కాదు సుమా, ఒక గొప్పదైనటువంటి మానవుడు చేయవలసినటువంటి కనీస ధర్మాలను చెప్తుంది. అది హ్యూమనిజంని డెవలప్ చేస్తుంది. జ్యోతిర్మయ్య గారు, ఒక చిన్న వయసులోనే మీరు గాయనిగా ఎన్నో విజయాలు సాధించారు, ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. తర్వాత ఇంతేకాకుండా మీ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకొని ఎంతో ప్రచారాన్ని కూడా పొందారు. దీని వెనుకున్న కారణం ఎవరు? దీని వెనుక అన్నమాచార్యుల వారే కారణం. మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కానీ, అంటే ఇంత చిన్న వయసులోనే అంత ప్రచారం పొందటం ఏమన్నా మైనస్ పాయింట్ అని మీరు ఏమైనా భావిస్తున్నారా? నేను అది మైనస్ ప్లస్ అని ఎప్పుడు ఆలోచించలేదండి. అన్నమాచార్యుల వారి సంకీర్తన పాడడం వల్లనే మాకు ఈ గుర్తింపు వచ్చిందని మొట్టమొదటిగా చెప్తాను. తర్వాత అన్నమాచార్యుల వారి సంకీర్తనలు ఇప్పటి వరకు ప్రచారమైనటువంటి మార్గం ఒకటి, ఇప్పుడు నేను చేసినటువంటి ప్రచారం ఒక. అందువల్ల ఏమైందంటే దెర్ ఇస్ ఎ వాస్ట్ డిఫరెన్స్. ఇప్పుడు ఆధ్యాత్మికత అనగానే ఎవరైనా అన్నమాచార్యుల వారి ఆధ్యాత్మిక సంకీర్తనలో గొప్పదైనటువంటి విషయాల్ని చెప్తారు. కానీ వెన్ కమింగ్ టు సోషల్ రిఫార్మ్స్, సోషలిజం గురించి, కమ్యూనిజం గురించి, అన్నమాచార్య వారి థాట్స్ గురించి, ఫెమినిజం గురించి ఇవన్నీ చెప్పేటువంటి అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు అని అనుకుంటా నేను. గురు కొండవీటి జ్యోతిర్మయ్య అని పెట్టుకుంటారు. ఈ గురు శబ్దం యొక్క ప్రాధాన్యత ఏంటి? అంటే ఇంత చిన్న వయసులో ఈ గురు శబ్దం రావటం అనేది సరి అయినదని మీరు భావిస్తున్నారా? ఇది ఒక విధంగా నా గురువుల దగ్గర నుంచి వచ్చేటువంటి విధానం. అంటే నా గురువు గారు నాకు ఇచ్చినటువంటి స్థానం గురుస్థానంగా ఒకటి భావించవచ్చు. మరింకొకటి ఏమిటంటే శిష్యులందరూ కలిసి నాకు ఇచ్చినటువంటి స్థానం కూడా. అమెరికాలో నేను చెప్పినటువంటి సంకీర్తన శిక్షణలు కానీ, నేను చేసినటువంటి కాన్సర్ట్స్ ద్వారా కానీ ప్రజలందరూ కూడా ఇది నిజంగా కావాల్సినటువంటి ఎలిమెంట్. ఈరోజు సొసైటీకి ఏమిటయ్యా కావాల్సిందంటే కేవలం ఆధ్యాత్మిక స్పిరిచువల్ వే చెప్పడం కోసం మాత్రమే కాదు. దెర్ ఇస్ అనదర్ వే, దెర్ ఇస్ అనదర్ పాత్ విచ్ రియల్లీ మ్యాన్ హ్యావ్ టు నో ఇట్. అంటే సంకీర్తనలో ఒక డిసిప్లిన్ ఉందండి, సంకీర్తనలో ఒక నిజమైనటువంటి సోషల్ రిఫార్మ్ ఉందండి. సో ఇవన్నీ కలగలిపితే మనకు వచ్చేటువంటి ఎసెన్స్ ఏమిటయ్యా అంటే మంచి సమాజం. ఇవన్నీ చూసిన తర్వాత ఆల్ మై స్టూడెంట్స్ దే హానరబుల్లీ గేవ్ మీ దిస్ గురుస్థానం. మీరు యాక్సెప్ట్ చేశారు. ఎస్. అంటే ఇంకొకటండి, జీవితంలో ఒక విజయం సాధించిన మహిళగా మీరు ఎన్నో సాధించవచ్చు. డబ్బు, కీర్తి ప్రతిష్టలు, సంపద, ఇంకా ఎన్నో. వీటిల్లో మీ ప్రాధాన్యత దేనికి? నేను చేసేటువంటి పనులకి నాకు ఆత్మతృప్తి ఉంటే చాలు. ఒకటి ఏమిటంటే లక్ష్మిని కాదనడం కాదు నా ఉద్దేశం. మనం చేసేటువంటి పని ఎప్పుడైతే శుద్ధంగా ఉందో, అందరూ ధైర్యలక్ష్మి ఉందనుకోండి, తప్పకుండా లక్ష్మి రాదా మన దగ్గరికి? తప్పకుండా వస్తుంది. అలాగే ప్రతిభ వస్తుంది. మనకు కావాల్సింది ఏమిటంటే మనం చేసే పనిలో ఒక తృప్తినిచ్చేటువంటి బాట ఏదైతే ఉందో అది ఉంటే మిగతా ఇవన్నీ కూడా వాటంతట అవే వస్తాయి. ఇప్పుడు విజయం సాధించడం అనే ప్రక్రియలో మనిషి కొన్ని అపజయాలను కూడా ఎదుర్కొంటారు. అవును. ఇలా అన్నమాచార్య సంకీర్తనలకి అంకితమైన మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న ఫెయిల్యూర్స్ అంటూ ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటిని ఎలా మీరు ఓవర్కమ్ చేశారు? అవునవును. ఫెయిల్యూర్ ఇన్ ద సెన్స్ ఫెయిల్యూర్ కాదు, కానీ ఒకలాంటి డిసప్పాయింట్మెంట్కి వచ్చాను వన్స్ అపాన్ ఎ టైం. అది ఎలా అంటే అన్నమాచార్యుల వారి కీర్తనలు ప్రప్రథమంగా నేను బ్రెయిల్లో వేయడం జరిగింది. ఇది ఒక స్కూల్ ద్వారా నేను చేయడం జరిగింది. ఆ వ్యక్తి ఏం చేశారంటే ఇది నేనే చేశాను, దీన్ని నేనే చేశాను అని పేపర్స్ వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. అది కొంచెం నాకు మనస్తాపాన్ని కలిగించింది. తర్వాత ఎటువంటి కన్సర్న్ లేదు ఆయనకి, దాని గురించి అసలు హీఈస్ నాట్ కన్సర్న్ విత్ ఇట్. అలా చెప్పేసరికి పేపర్ వాళ్ళు నాకు కాల్ చేశారు. చేసి ఏమిటండి ఇలాగ వారు ఇలా మీ మీద అభియోగం చేస్తున్నారని.
ఇప్పుడు ఒక 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 నేను ఒక వర్క్ చేశాను, దాన్ని కేవలం ఒక పబ్లిషర్గా ఆయన పబ్లిష్ చేశారు అంతే. అంటే ఒక ఏమిటంటే దాన్ని అచ్చు వేశారు, అచ్చు వేసిన వాడు రైటర్ అవ్వడు కదా, క్రెడిట్ సంపాదించారు. సో ఇలా అంటే ఒకలాంటి ఏమంటారంటే ఒక డిసప్పాయింట్మెంట్కి ఒక్కసారి లోన్ అయ్యాను. అటు తర్వాత పెద్దగా అదేంటి డిస్కరేజ్మెంట్స్ లేకపోతే సూటిపోటి మాటలు అట్లాంటివి ఏమీ నాకు తారసపడలేదు. ఒక విధంగా చెప్పాలి అంటే అది నాకు భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహం. సంకీర్తనలో నేను అంటే త్రికరణ శుద్ధిగా చేశాను కాబట్టి అని అనుకుంటాను. అంటే ఫెయిల్యూర్స్ పెద్దగా లేని మీ సక్సెస్ఫుల్ లైఫ్లో మొత్తం విజయాలే ఉన్నాయి. అంటే మొత్తం విజయాలే అని చెప్పను నేను, కష్టాలు బోల్డ్ ఉన్నాయి. ఆ కష్టాల వెనుక ఎలాంటివి ఉన్నాయంటే దెర్ వాజ్ నో మోరల్ సపోర్ట్, దెర్ వాజ్ నో ఫైనాన్షియల్ సపోర్ట్, దెర్ వర్ నో పీపుల్ బిహైండ్ మీ హూ వర్క్స్ ఫర్ మీ ఆర్ అన్నమాచార్య గురించి ఇలా ఇంత విస్తృతంగా చేయాలని. ఓన్లీ మై ఫ్యామిలీ మెంబర్స్, నా హస్బెండ్, మై కో బ్రదర్, మై అత్తమామలు, నా పేరెంట్స్, వీళ్ళందరి ప్రోద్బలంతో నేను చేసినటువంటి వర్క్స్. నిజంగా ఒక ఫైనాన్షియల్గా ఒక మంచి స్టేటస్ ఉన్నటువంటి వ్యక్తినైతే ఈరోజు నేను పెద్ద ఆశ్రమాన్ని డెవలప్ చేసో లేకపోతే ఇంకోటి చేసో నేను పెద్ద ఎత్తున యాక్టివిటీస్ చేశాను. కానీ నా యాక్టివిటీస్ చూసినా, నేను ఉంటున్నటువంటి స్థితిని చూసినా యూ కెన్ కమ్ టు ఎ కన్క్లూజన్ హౌ సింపుల్ షీ లివ్స్, హౌ షీ ఈజ్ అని మీకే తెలుస్తుంది. అంటే నేనేమంటానంటే కష్టపడి మెట్టు రావడంలో ఉండేటువంటి సంతృప్తి ఒకసారిగా వస్తే రాదు. మరి మీ విజయ రహస్యం ఏమిటి? కష్టపడటమే. దెర్ ఇస్ నథింగ్ బిహైండ్ విజయ రహస్యం. ఎవ్రీబడి డూయింగ్ వర్క్ హార్డ్. వర్క్మెన్షిప్ ఎప్పుడైతే ఉందో, మనకు టాలెంట్ ఎప్పుడైతే ఉందో, మనం వర్క్ చేయగలం అనేటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఉందో, దాన్ని డెవలప్ చేసుకునేటువంటి స్థితిని భగవంతుడు మనకి ఇస్తాడు. అది సంపూర్ణంగా మనం చేయాలనేటువంటి ఏకాగ్రత, పట్టుదల, చిత్తశుద్ధి, ఇవన్నీ కనుక మనకు ఉండగలిగితే డెఫినెట్గా ఎవరో తీసుకురావాల్సిన పని లేదు, ఎవరో ఫైనాన్షియల్గా మోరల్గా సపోర్ట్ చేయాల్సిన అవసరమే లేదు. అంటే ఇంత చిన్న వయసులోనే వయసుకు మించిన పేరు ప్రఖ్యాతులు ప్రచారం సంపాదించిన మీరు భవిష్యత్తులో ఏం చేయదలుచుకున్నారు? మీ టార్గెట్ ఏంటి? టార్గెట్ అంతా కూడా సంకీర్తన సత్కర్మ. దెర్ ఇస్ నో అదర్ వర్డ్. ఇప్పుడు కాదు, 100 ఏళ్ల తర్వాత నన్ను అడిగినా కూడా నేను సంకీర్తన సత్కర్మే చెప్తాను. మీరు ఈ అన్నమాచార్య కీర్తనలు నేర్చుకునే యువత కానివ్వండి, తెలుగు ప్రజలకు కానివ్వండి, మీరు ఇచ్చే మెసేజ్ ఏమిటి? ప్రతి ఒక్కరూ కూడా సంగీతాన్ని అభ్యసించిన ప్రతి ఒక్కళ్ళు కూడా సంగీతం ఏమి చెప్పిందో ఆచరించాలి. ఆ మాటలు అంటే గొప్పదైనటువంటి వాగ్గేయకారులు త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితర్, ఎవరైతే ఏ గొప్ప గొప్ప వాగ్గేయకారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏదైతే ఆచరించారో అంటే సింప్లిసిటీ, సింపుల్ లివింగ్, మంచి సద్భావన, మంచి చేయటం, మంచి పని చేయటం, ఇవన్నీ ఆ పదం ద్వారా ఎలా అయితే వాగ్గేయకారులు చెప్పారో అదందరూ కూడా ఆచరించాలి. మరి ఇంత గాయనిగా మీరు సంగీతాన్ని నేర్చుకొని పేరు ప్రఖ్యాతులు సంపాదించిన మీరు, లేకపోతే మీకు ఎప్పుడైనా సినిమాల్లో పాడాలని ఆలోచన రాలేదా? ఎప్పుడు రాలేదండి. నిజంగా అవకాశాలు రాలేదా? లేదు, అవకాశాలు చాలా వచ్చాయి. దేర్ వర్ సో మెనీ అవకాశాలు. ఎన్నో పాటలు, మంచి సాహిత్యం ఉందండి, పాడతారా అనే సందర్భాలు ఉన్నాయి. ఎందుకో నాకు అంత సుముఖంగా అనిపించలేదు. మేబీ అది భగవంతుని ఆలోచన ఏమో తెలియదు. అటు తర్వాత స్వరాభిషేకంలో ఒక పాటని డాక్టర్ కె విశ్వనాథ్ గారు రచన చేయడం జరిగింది. ఆ కీర్తనని ఆయన ప్రత్యేకంగా కూర్చోబెట్టి సంగీతం చేయించుకోవడం జరిగింది. కీర్తన ట్యూన్ చేశాను, పాట చక్కగా వచ్చింది. సో వారు కూడా అడగడం జరిగింది, మీరు మా సినిమాలో పాడండి అని. నాకంత ఆలోచనలో నేను అంత డెప్త్లో ఆలోచించలేదు. అంటే ఏదో క్రేజ్ కోసమో లేకపోతే పేరు కోసమో అనేది నేను ఆలోచించలేదు. జ్యోతిర్మయి గారు, ఈరోజు యువతని మనం ఒకసారి చూస్తే మన సాహిత్యం కానీ సంగీతం పట్ల కానీ ఎక్కువగా అభిరుచి లేదు. ముఖ్యంగా ప్రపంచీకరణ నేపథ్యంలో వీళ్ళ లైఫ్ స్టైలే మారిపోతుంది. మరి అలాంటి యువతని ఈ అన్నమాచార్య కీర్తనల వైపు మనం ఏ విధంగా ఆకర్షించగలం? డెఫినెట్గా ఆకర్షించగలం అండి. మన డ్రాబ్యాక్ ఏంటంటే
పెద్దవాళ్ళు చెప్పిన విధానాన్ని మనం అంటే తూచా తప్పకుండా పాటించడం కంటే కూడా కొంత మాడ్యులేట్ చేసి ప్రచారం చేస్తున్నాం. అంటే కొంత ఆధునీకరణకి జోడించి మనం తప్పకుండా ప్రతిభనే చేస్తున్నాం. అటు సాఫ్ట్వేర్ కానివ్వండి, అటు ఏ రంగంలో చూసుకున్నా మనం అడ్వాన్స్డ్గా ఉన్నాం, ప్రతి విషయంలో కూడా అడ్వాన్స్డ్గా ఉన్నాం. ఈ అడ్వాన్స్మెంట్ని ఒక సాహిత్యంలో, ఒక సంగీతంలో తప్పకుండా మనం తీసుకురాగలగాలి. అది ఎలా అంటే మన పిల్లలు ఇప్పుడు అందరూ కూడా బీట్ కావాలంటున్నారు కదా, ఆ బీట్ని అన్నమాచార్య కీర్తనలో చూపిద్దాం. ఆ మాటలో ఉండేటువంటి గొప్పదైన సౌకుమార్యాన్ని చెప్పేటువంటి ఆలోచనలు రేకెత్తిద్దాం. అంటే ట్యూన్స్ వేరే రకంగా ఇవ్వాలి. వీ హ్యావ్ టు డెఫినెట్లీ గివ్ మంచి ట్యూన్స్ విత్ బీట్ కనుక మనం ఇచ్చి, అంటే అలా అని చెప్పేసి ఇప్పుడు ర్యాప్ పాప్ లాగా కాదు, మన సంగీతంలోనే ఇప్పుడు తందనానాహి అంటే అందరూ ఎందుకు ఊగుతున్నారు, ఉందామా అంటే ఎందుకు, బికాస్ దెర్ ఇస్ జాజరా వింటున్నారు అందరూ, బికాస్ దెర్ ఇస్ అ బీట్ ఇన్ ఇట్. అలా కొన్ని కీర్తనలు మనం కొంత బీట్తో గనక చేయగలిగితే ఈ ఆధ్యాత్మికత, ఈ నిజమైనటువంటి భక్తి తత్వం చెప్పడమే కాకుండా, అంటే చెప్పనట్టుగా, అంటే చెప్పకనే చెప్తామంటాం కదా, అలా కూడా ఇలా ఈ రెండు విధాలుగా మనం చేయొచ్చు. ఈ బీట్ని ఎప్పుడైతే ప్రొడ్యూస్ చేసి మనం ఎప్పుడైతే దాన్ని పిల్లలకి మనం ఇవ్వగలిగామో అప్పుడు దే విల్ బి సో మచ్ అట్రాక్టెడ్, చాలా అట్రాక్ట్ అవుతారు. మన కల్చర్ని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకునేటువంటి అవకాశం చాలా విస్తృతంగా ఉంటుంది. ఇంకా అన్నమాచార్య సంకీర్తన ప్రచారం ముమ్మరంగా చేయటానికి కానీ, ఇంకా ప్రచారం ప్రజలకు అందించడానికి కానీ ఏం చేస్తే బాగుంటుంది? అంటే మీ దగ్గర ఏమైనా రోడ్ మ్యాప్ లాంటిది ఏమైనా ఉందా? డెఫినెట్గా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చేస్తున్నటువంటి యాక్టివిటీస్లోనే నేను కొన్ని మీకు వివరిస్తున్నాను. ఎలా అంటే అన్నమాచార్యుల వారి కీర్తన చాలదా బ్రహ్మమిది సంకీర్తనం అన్నప్పుడు అన్నమాచార్యుల వారు చెప్తారు, సంతోషకరమైన సంకీర్తనం సంతాపమణగించు సంకీర్తనం అని చెప్తారు. అంటే ఎక్కడ సంతోషమైనటువంటి వేళ ఉంటుందో అక్కడ సంకీర్తన జరగవచ్చు, ఎక్కడ దుఃఖమైనటువంటి స్థితి ఉంటుందో, ఎక్కడైతే బాధాకరమైనటువంటి వాతావరణం ఉందో అక్కడ సంకీర్తన ఉండొచ్చు అని చెప్తాడు అన్నమయ్య. ఆ నేపథ్యంలో మనం ఏం చేసామంటే, మనకి మంచి సాంప్రదాయం ఉంది. ప్రతి ఒక్క అకేషన్లో, ఒక పెళ్ళి, ఒక షష్ఠి పూర్తి, ఒక పుట్టినరోజు, ఒక బారసాల, ఒక ఉయ్యాల వేయడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మనం నిత్య జీవితంలో, ఓణీలు, అది ఇది ఎన్నో ఫంక్షన్స్ చేస్తూ ఉంటారు మన వాళ్ళు. కానీ మన తెలుగు ప్రజలకు ఆలోచన రాదు, ఒక సంకీర్తన ఏర్పాటు చేద్దాం. సంకీర్తన ఏర్పాటు చేయటం వల్ల ఈ ఉన్నటువంటి స్థితి, ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అంతా కూడా కలుషితంగా లేకుండా నిర్మలంగా ఉంటుంది, చక్కదైనటువంటి వాతావరణం నెలకొంటుంది. ఇది భగవంతుని ఆశీర్వచనం కూడా. సంకీర్తనం భగవంతుని డైరెక్ట్గా వచ్చినటువంటి ఆశీర్వచనం, ఇది పిల్లలకు లభిస్తుంది అనేటువంటి ఆలోచన ప్రతి కుటుంబానికి రావాలి. ఈ సంకీర్తన అక్కడ నిర్వహించుకోవాలి, మన సంస్కృతిలో ఒక భాగం అవ్వాలి. ఆ కీర్తన తప్పకుండా మన పాపయ్య పెళ్లిలో జరగాలి, షష్ఠి పూర్తిలో జరగాలి, మన ఇంకొకటిలో జరగాలి అనేటువంటి నియమం ఎప్పుడైతే వస్తుందో ఈ కీర్తనం ఇంకా మంచి ప్రచారంకి వెళ్తుంది. జ్యోతిర్మయ్య గారు, ఈరోజు మీ గురించి, మీ విజయ రహస్యాల గురించి ఎన్నో విషయాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.